వర్షపు చుక్కలు కురుస్తూ ఉన్నాయి. నగరం గుండె చీకట్లో కొట్టుకుంటోంది. వెళ్ళింది తిరిగొచ్చింది అసంపూర్ణ కథగా. బూడిదలో దాగుంది నిజం యొక్క గుర్తు. చావులో నుంచి పుట్టుకొచ్చింది ఒక పిలుపు. ఇప్పుడు లెక్క చూడాలి. ఇక్కడే, ఈసారి ఇక్కడే. వర్షం ఆగకుండా నగరంలో కురుస్తూనే ఉంది. దూరంగా ఎక్కడో గర్జన వినిపిస్తోంది. మెరుపులు మెరుస్తున్నాయి. తడిసిపోయిన దారులలో వెలుగు మెరుపు పడుతుంది. అది ఒక చీకటి హాల్వే. ఒక మహిళ నెమ్మదిగా అక్కడ నడుస్తుంటుంది. తన ఎత్తైన హీలున్న చెప్పులు నేలను తాకుతుంటాయి. ప్రతి అడుగు యొక్క శబ్దం నెమ్మదిగా వినిపిస్తుంది. చేతిలో గ్లాస్ షాంపెయిన్ పట్టుకుని వేగంగా ముందుకు వెళ్తుంటుంది. తను ఒక తలుపు దగ్గరికి చేరుతుంది. నెమ్మదిగా దానిని తెరుచుకుని గది లోపలికి వెళ్తుంది. గదిలోకి వెళ్లి తల పైకెత్తుతుంది. పైవైపుకి చూస్తుంది. అటు చూడగానే తను భయపడిపోతుంది. తన మొహమంతా వెలవెలపోతుంది. కిటికీ దగ్గర ఒక కుర్చీ పెట్టుంటుంది. అందులో ఒక వ్యక్తి కూర్చున్నట్టుంటాడు. తన నల్లని సూటు చిరిగి ఉంటుంది. ఇక మెడ మీద రక్తపు మరకలు. అతను నెమ్మదిగా లేస్తాడు. అమ్మాయి వైపు తిరుగుతాడు. తన శరీరమంతా ముందుకు వస్తుంది. చేతిలో పట్టుకుని ఉన్న షాంపెయిన్ గ్లాస్ నేల మీద పడిపోతుంది. నేనొచ్చేశాను ప్రాచి. ఆ మనిషి సగం కాలిన మొహం స్పష్టంగా కనిపిస్తుంది. నెమ్మదిగా మరింత దగ్గరకొస్తాడు. అతని భయంకరమైన రూపం ఎదురుగా ఉంటుంది. నేను వచ్చేశాను. ఇవాల్టి రోజు ఉదయాన్నే మొదలవుతుంది. ప్రాచి నిద్రలేస్తుంది. ఆమె అన్ని వైపులా చూస్తుంది. తన ఫోన్ కోసం వెతుకుతుంది. అది బెడ్ సైడ్ టేబుల్ మీద ఉండటం గమనిస్తుంది. ఆమె ఫోన్ తీస్తుంది. అక్కడే ఫ్రేమ్లో తన కుటుంబం యొక్క ఫోటో ఉంటుంది. అందులో ప్రాచి తన అమ్మా నాన్నలతో కలిసి నవ్వుతూ ఉంటుంది. ప్రాచి ఫోన్ అన్లాక్ చేస్తుంది. ఇక డేట్స్ చూస్తుంది. స్క్రీన్ మీద ఆ వారంలోని ప్రముఖ వార్తలు తెలుస్తాయి. ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ సంకేత్ విశ్వకర్మ ప్లేన్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఫోన్ చూడగానే ప్రాచి లివింగ్ రూమ్లోకి వెళ్తుంది. టీ ఒక సిప్ తాగుతుంది. తను ఒక ప్రశాంతమైన ఆర్మ్ చైర్లో కూర్చుంటుంది. తను ఒక కాలిని మరొక కాలి మీద వేసుకుంటుంది. అప్పుడే చక్కగా రెడీ అయిన ఒక వ్యక్తి తన దగ్గరకు వస్తాడు. అతని ప్రాచీకి ఒక కవర్నిస్తాడు. మ్యామ్, ఈ మెయిల్ మీకే వచ్చింది. థ్యాంక్స్, ఇటివ్వు. ఎప్పుడైతే ప్రాచి కవర్ని తెరుస్తుందో అప్పుడు ఆ వ్యక్తి తన వెనకే నిలబడుంటాడు. అతను ఉండటం వల్ల ప్రాచి కాస్త విసుక్కుంటుంది. తల పైకెత్తి అతన్ని చూస్తుంది. నువ్వు చదువుతావా? నో మ్యామ్. మరిక్కడెందుకు నిలబడ్డా? వెళ్ళి నీ పని చూసుకో. ఆల్సో కార్ని రెడీ చెయ్యి. నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే మ్యామ్. ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ప్రాచి కవర్ని తెరుస్తుంది. లెటర్ని చదవటం మొదలు పెడుతుంది. చదివేటప్పుడు తన మొహం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. తయారయ్యి ప్రాచి ఒక లగ్జరీ కార్లో బయలుదేరి వెళ్తుంది. కార్పొరేట్ దుస్తుల్లో తను కార్లో నుంచి దిగుతుంది. తను ఒకసారి అటువైపు చూస్తుంది. ఎటువైపు అయితే గార్డ్స్ ఆపినటువంటి మీడియా ఇంకా రిపోర్టర్స్ గేటు బయట నిలబడి ఉంటారో. ఆ తర్వాత ముందుకు వెళ్తుంది. ఆఫీస్లో ప్రాచి డైరెక్టర్ కుర్చీలో కూర్చుంటుంది. కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకుంటుంది. తను తన డెస్క్ మీదున్న కాల్ బెల్ ని మోగిస్తుంది. కొద్దిసేపట్లోనే ఒక మేనేజర్ గదిలోకి ప్రవేశిస్తాడు. గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి, నేనేం చేయగలను? నేను మీకు కొన్ని అకౌంట్ డీటెయిల్స్ ఇమెయిల్ చేశాను. అందులో 6 కోట్లు డిపాజిట్ చేయించండి. బట్ మ్యామ్, అంత పెద్ద అమౌంట్ ఎవరసలు? దట్స్ నాట్ యోర్ కన్సర్న్ మిస్టర్. ఏదైతే చెప్పానో అది వెంటనే జరగాలి. ఐఎమ్ సారీ మ్యామ్. నేను సాయంత్రానికల్లా ఈ పని పూర్తి చేస్తాను. గుడ్. మేనేజర్ తల ఊపి బయటికి వెళ్ళిపోతాడు. ప్రాచి తన కుర్చీలో వెనక్కి వంగి కూర్చుంటుంది. తను ఒక కాల్ చేస్తుంది. డబ్బులు మీకు సాయంత్రానికల్లా అందుతాయి. ఇక మీదట నన్ను కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం అస్సలు చెయ్యొద్దు. తను ఫోన్ కట్ చేస్తుంది. కంగారు పడిపోయి తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. 6 రోజుల క్రితం మనం సంకేత్ ని చూస్తాం. ఒక అరబ్బపతి బిజినెస్ మ్యాన్. అతను తన ప్రైవేట్ జెట్ లో ఆన్ బోర్డ్ ల్యాండ్ లైన్ లో కాల్లో కోపంగా మాట్లాడుతుంటాడు. కోపంలో అతను ఫోన్ కట్ చేస్తాడు. నేను ఇలా చెయ్యను. ఎప్పుడైతే అతను ఫోన్ పెట్టేస్తాడో అప్పుడు అది మళ్లీ మోగుతుంది. అతను చూసేసరికి ఆ కాల్ తన కూతురు ప్రాచి దగ్గర నుంచి. హలో తల్లి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను డాడ్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను తల్లి. అయినో నువ్వు ఇన్నేళ్ల తర్వాత ఇండియాకొచ్చావు. అయినా నేను నిన్ను కలవలేకపోయాను. బట్ డోంట్ వరీ, నేను నా పని పూర్తి చేసుకుని త్వరలోనే నా కూతురు దగ్గరికి వస్తాను.
ఐ మిస్ యూ డాడ్. సంకేత్ సమాధానం చెప్పబోతాడు. అప్పుడే తన ప్రైవేట్ జెట్ ఒక పక్కకు తిరుగుతుంది. గడ్డి మైదానంలో దుర్ఘటన జరుగుతుంది. జెట్ నిప్పులలో కాలిపోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా మొత్తమంతా కాలిపోతుంది. మరుసటి రోజు ఉదయం ప్రాచీ తన తల్లి సుచిత్ర కళ్లల్లో కన్నీళ్లతో కొంతమంది అసిస్టెంట్లతో దుర్ఘటనా స్థలానికి చేరుకుంటారు. సంఘటన గురించి వివరాలు తెలుసుకోవడానికి. అక్కడంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. నేలంతా కాలిపోయింది. అన్ని వైపులా చావు దుర్గంధం విస్తరించింది. సంఘటనా స్థలంలో ఉన్న ఇన్స్పెక్టర్స్ ఇంకా డాక్టర్స్ శవాలను గుర్తిస్తుంటారు. అదే రోజు ప్రాచీ ఇంకా సుచిత్ర సంకేత్ దహన సంస్కారాల దగ్గర నిలబడి ఉంటారు. వాళ్ల మొహాలెంతో శాంతంగా భావహీనంగా ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత సంకేత్ ఫోటోని ఫ్రేమ్ కట్టించి పెడతారు. దానికి 4 వైపులా మాలలు వేసుంచుతారు. నెమ్మదిగా దృష్టి గదివైపుకు మళ్లుతుంది. అక్కడ సంకేత్ తమ్ముడైన సంజీవ్, సుచిత్ర ఇంకా ప్రాచీతో పాటు కూర్చుని ఉంటాడు. అన్నయ్య చావు గురించి అందరికీ బాధ ఉంది, కానీ ఇప్పుడు మనం బిజినెస్ గురించి కూడా ఆలోచించాలి కదా. అంకుల్, బిజినెస్ గురించి నేను ఆలోచించాను. దాన్ని నేను హ్యాండిల్ చేస్తాను. కానీ తల్లి. అంకుల్, మై డాడ్ బిల్ట్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఇంకెవరూ వచ్చి ఆ బిజినెస్ కి తమ పేరు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఓవర్. ప్రాచీ కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. మీకు తెలుసు కదా, ప్రాచీ ఇంకా చిన్నపిల్ల. మీరే తనకి నచ్చ చెప్పాలి. నేను చెయ్యాల్సిందంతా చేసేశాను. ఇప్పుడు ఇవన్నీ నువ్వే హ్యాండిల్ చేయాలి. బీ అ మ్యాన్. బాధ ఇంకా నిరాశతో నిండిపోయిన సంజీవ్ గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుచిత్ర కుర్చీలోనే కూర్చుండిపోతుంది, పూర్తిగా బ్లాంక్గా. అదే రోజు ప్రాచీ నేల మీద కూర్చొనుంటుంది. సైడ్ టేబుల్ మీద ఉన్నటువంటి తన ఫ్యామిలీ ఫోటోని పట్టుకుని ఏడుస్తుంటుంది. తలుపు దగ్గర నిలబడిన సుచిత్ర మౌనంగా తనని చూస్తూ ఉంటుంది. తన మొహంలో ఎంతో బాధ స్పష్టంగా కనిపిస్తుంటుంది. మరుసటి రోజు సంజీవ్ తన క్యాబిన్ లాంజ్ భాగంలో మంత్రి ఉమ్రావ్ సింగ్ తో పాటు కూర్చునుంటాడు. తన ఎదురుగా విస్కీతో నిండిన గ్లాస్ ఉంటుంది. ఆ పక్కనే ఒక ఖరీదైన బాటిల్ కూడా ఉంటుంది. అన్నయ్య చనిపోయిన తర్వాత అంతా నీకే దక్కుతుందని నువ్వు చెప్పావు. మరి ఇప్పుడేమైంది? అన్నయ్య మొత్తం అంతా నా పేరు మీద వదిలి వెళ్తాడని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు తను అలా చెయ్యలేదు. దానికి నేనేం చెయ్యాలి? ఆలోచించుకో. నువ్వెంతకుముందు మీ అన్నయ్య నీడలో ఉన్నావు, ఇప్పుడు ప్రాచీ నీడలో. ఇలాగే జరుగుతూ ఉందంటే ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాచీ నిన్ను కూడా ఈ కంపెనీలో నుంచి బయటికి పంపించేస్తుంది. అయినా నువ్వు ఏవీ చెయ్యలేవు. సంజీవ్ సీరియస్ గా తన డ్రింక్ తీసుకుంటాడు. తన మొహంలో ఒక రకమైన బాధ ఇంకా కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం సుచిత్ర తన బెడ్రూమ్లో సంకేత్ ఫోటోలన్నిటినీ కూడా తీస్తూ ఉంటుంది. ఫోటోలను తీసే సమయంలో తన మొహం పూర్తిగా భావహీనంగా ఉంటుంది. అప్పుడే ప్రాచీ అక్కడికి వెళ్తుంది. తను ఇదంతా చేయటం చూస్తుంది. మామ్, ఏం చేస్తున్నావు? అదేం లేదమ్మా, అది డాడ్ పోయిన బాధ నీకు కొంచెం కూడా లేదని అనిపిస్తోంది. ఇట్స్ నాట్ లైక్ దట్. నీకు కూడా తెలుసు కదమ్మా, నాకు మీ డాడ్కి మధ్య ఎప్పుడూ ఏది సరిగ్గా లేదు. ఇట్స్ బికాస్ యూ హ్యాడ్ అన్ అఫైర్ విత్ అంకుల్. ప్రాచీ, డోంట్ యు డేర్ టు గో దేర్. వై మామ్? ఇజంట్ దట్ ట్రూ? ప్రాచీ, ఆయనకి నాకు ఏ సంబంధమూ లేదు. ఆయన నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే, అది కూడా పెళ్లికి ముందు. ఐ డోంట్ ట్రస్ట్ యు అమ్మా. యూ హ్యావ్ టు ప్రాచీ, అండ్ ఇట్స్ అన్ ఆర్డర్ నౌ. నువ్వు సంజీవ్కి మొత్తం బిజినెస్ కంట్రోల్ ఇవ్వాలి. ఆ బిజినెస్ మా డాడీది. నేను ఆయనకి ఏమి ఇవ్వను. ప్రాచీ, ప్రాచీ. ప్రాచీ కోపంతో కాలు నేలకేసి కొడుతుంది. వేగంగా బయటికి వెళ్ళిపోతుంది. తలుపు దగ్గరికి వెళ్ళాక ఒక్కసారి తను వెనక్కి తిరిగి చూస్తుంది. అండ్ యు నో వాట్? పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా బాగా జరుగుతోంది. ఐల్ మేక్ షూర్ దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్లకి శిక్ష పడుతుంది. అదే రోజు ప్రాచీ మొదటిసారి వాళ్ల నాన్నను చూస్తుంది. తను చాలా గట్టిగా అరుస్తుంది. ఆ క్షణమే తన బాయ్ ఫ్రెండ్ హర్ష్ అక్కడికి చేరుకుంటాడు. కంగారుగా ఉన్న ప్రాచీని కంట్రోల్ చేస్తాడు. ఏమైంది ప్రాచీ? యు ఆర్ ఓకే? I saw my dad. Dad? ఎలా ప్రాచీ? He has gone, okay? You have to be strong. Don't lose yourself. నాకు చాలా భయంగా ఉంది. అదే రోజు సంజీవ్ లివింగ్ రూమ్ లో కూర్చొని ఉంటాడు. ఇక సుచిత్ర తన ఎదురుగా కంగారుగా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మొహాలలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. మనం ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకున్నాం. మరి ప్రాచీకి అనుమానం ఎలా కలిగింది?
నాకు ఏమీ తెలీదు. ఏదైతే జరిగిందో దాన్ని మనం వీలైనంత త్వరగా సాల్వ్ చేయాలి. ఇక తర్వాత ఏంటి? ముందు మనం ఇది తెలుసుకోవాలి, అసలు ప్రాచి ఎక్కడుంది? ఏ? ఇవాళ సాయంత్రం మాకు దీని గురించే వాదన జరిగింది. ఆ తర్వాత తన ఇంటికి రాలేదు. నేను తన ఫోన్ ట్రై చేశాను, బట్ షీఈస్ నాట్ రెస్పాండింగ్. తనేమి చిన్నపిల్ల కాదు. యు ఆర్ రైట్ సంజీవ్, తనేమి చిన్నపిల్ల కాదు. సంజీవ్ మొహంలో కొంచెంగా భయం అనేది కనిపిస్తుంది. సంజీవ్ ఇంకా సుచిత్ర ఆఫీస్ వైపు వెళ్తూ ఉంటారు. ఇద్దరూ కంగారుగా కనిపిస్తారు. బండి సంజీవ్ నడుపుతూ ఉంటాడు. అప్పుడే సుచిత్ర ఫోన్కి ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. హలో, ఎవరు? నేను తిరిగి వచ్చేసాను సుచిత్ర. ఇప్పుడు నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. సంకేత్. సంకేత్ పేరు వినగానే సంజీవ్ కంగారు పడి ఉన్నట్టుండి బ్రేక్ వేస్తాడు. సుచిత్ర కళ్ళు పెద్దవవుతాయి. తన మొహంలో భయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఏమన్నావు నువ్వు? అది తను తిరిగి వచ్చేశాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సంజీవ్, త్వరగా బండిని ఆఫీస్ వైపుకు తీసుకువెళ్ళు, లేదంటే. సంజీవ్ మళ్ళీ బండిని స్టార్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ ఆఫీస్ వైపుకి బయలుదేరతారు. అక్కడ ఆఫీస్లో హర్ష్ ప్యాంట్రీలో నిలబడి ఉంటాడు. తను మరుగుతున్న నీళ్లను చూస్తూ ఉంటాడు. తన మొహంలో ఒక విచిత్రమైన చిరునవ్వు కనిపిస్తుంది. తను నెమ్మదిగా చేతులు తన జేబులో పెట్టుకుంటాడు. ఒక తెల్లని శాషే బయటికి తీస్తాడు. దాన్ని తను కాఫీలో కలుపుతాడు. ఇక చెంచాతో నెమ్మదిగా కలుపుతాడు. తన మొహంలో అదే రహస్యమయమైన చిరునవ్వు కనిపిస్తుంది. అప్పుడే బయట గర్జించిన శబ్దం వినిపిస్తుంది. కర్టన్ల వెనక నుంచి ఒక నీడ బయటకొస్తుంది. హర్ష్ దాన్ని అనుభూతి చెందుతాడు. తను చూడటానికి ముందుకు వెళ్తాడు, అక్కడ ఎవరున్నారు అని. ఎవరది? తన పిలుపుకి ఎటువంటి సమాధానమూ రాదు. అప్పుడు మళ్ళీ గర్జించే శబ్దం వినిపిస్తుంది. ఇక ఆ వెలుగులో సంకేత్ నీడ స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసి హర్ష్ స్తంభించిపోతాడు. కాని తన కాళ్ళు కదలకుండా ఉండిపోతాయి. తన శరీరం తెలియకుండానే వెనక వైపుకు వెళ్ళిపోతుంది. సరిగ్గా తన వెనుక సంకేత్ ఆత్మ నిలబడి ఉంటుంది. భయంతో హర్ష్ గోడకి గుద్దుకుంటాడు. తన శరీరం నెమ్మది నెమ్మదిగా పైకి లేస్తుంది. అలాగే తన కాళ్ళు నేల నుండి వేరుపడతాయి. సంకేత్ తన పీక పట్టుకుంటాడు. ఇక హర్ష్ భయంతో అలాగే ఉండిపోతాడు. నా విషయంలో నువ్వు చేసిందేదో చేసేశావు, కానీ నా కూతుర్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తే. హర్ష్ మొహం అంతా ఎర్రగా మారిపోతుంది. ఎందుకంటే తన పీక నొక్కటం జరుగుతుంది. తనను తాను విడిపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు, కానీ విఫలమైపోతాడు. ప్రాచి తన క్యాబిన్లో ఒంటరిగా ఉంటుంది. గదిలో వేడి వెలుగు నిండి ఉంటుంది. అన్ని వైపులా నిశ్శబ్దం అలముకుని ఉంటుంది. అప్పుడే సుచిత్ర ఇంకా సంజీవ్ గదిలోకి ప్రవేశిస్తారు. అమ్మా, నువ్వు బానే ఉన్నావు కదా? డోంట్ టచ్ మీ. మీరిక్కడికెందుకొచ్చారు? ప్రాచి, నువ్వు మా మీద తప్పుడు నిందలు వేయకూడదు. నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మేమిద్దరం. అదే సమయంలో హర్ష్ ఉన్నట్టుండి గోడ పగలగొట్టుకుని లోపలికొచ్చి పడతాడు. తన శరీరం ప్రాచి ఇంకా సుచిత్ర ఎదురుగా పడుతుంది. దానితో అద్దపు టేబుల్ ముక్కలు ముక్కలైపోతుంది. హర్ష్ పూర్తిగా రక్తంతో తడిసిపోయి ఉంటాడు. తను ప్రాచి వైపు చూస్తాడు. ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాడు, కాని అంతలోనే చనిపోతాడు. ప్రాచి వెంటనే హర్ష్ శరీరం దగ్గర కూర్చుంటుంది. తనని గట్టిగా పట్టుకుంటుంది. తను ఎంతో బాధతో గట్టిగట్టిగా ఏడుస్తుంది. హర్ష్, హర్ష్, హర్ష్. నెమ్మదిగా వేసే అడుగులతో హర్ష్ ఆత్మ విరిగిన గోడలో నుంచి లేస్తుంది. సంకేత్ ఇంకా సుచిత్ర ఆశ్చర్యంతో తననే చూస్తూ ఉంటారు. ప్రాచి తన తలను పైకెత్తుతుంది. చూడమ్మా, ఇవాల్టి నుంచి నువ్వు మీ అమ్మని ఏమీ అనొద్దు. నా చావుకి కారణం ఇతడేనమ్మా. సంకేత్, హర్ష్ ఇంకా తన తండ్రి ఉమ్రావ్ సింగ్ కథ మొత్తం ప్రాచీకి వినిపిస్తాడు. మనకి ప్రాజెక్టు వల్ల చాలా లాభం కలుగుతుంది. మీరు ఫండ్స్కి ఏర్పాట్లు చేస్తే చాలు, ప్రాఫిట్ వస్తుంది. కానీ దీనివల్ల బారామతికి చాలా నష్టం కలుగుతుంది. మీ ఈ యురేనియం ప్రాసెసింగ్ ప్లాంట్ వేస్ట్ సిస్టమ్ తిన్నగా లేక్లోకి వెళ్ళి కలుస్తుంది. అక్కడి నుంచే పట్టణానికి వాటర్ సిస్టమ్ ఆపరేట్ అవుతుంది. ఈ ప్రాజెక్టులో నేను మీతో చేతులు కలపలేను, కానీ మీకు అర్థం కావడం లేదు.
దీనివల్ల మీకు చాలా ప్రాఫిట్ వస్తుంది. దయచేసి నన్ను క్షమించండి. బారామతి నా గ్రామం కూడా. నేను కొంచెం డబ్బుల కోసం నా భూమిని తాకట్టు పెట్టలేను. సంకేత్ అన్న ఆ మాట ఉమ్రావ్ సింగ్కి ఏమాత్రం నచ్చదు. ఇతను ఉమేష్ సింగ్ కొడుకు. ఉమేష్ ఎవరంటే అతని యురేనియం ప్రాజెక్ట్ని నేను రిజెక్ట్ చేసేశాను. కోపంతో హర్ష్ని తను నీకు దగ్గర కావాలని చెప్పాడు. అప్పుడు తనకి నా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నీ ద్వారా దొరుకుతుందని. ఎప్పుడైతే నేను ఒంటరిగా బారామతికి వెళ్తున్నానో అప్పుడు అవకాశాన్ని చూసుకొని నా ప్లేన్ని బ్లాస్ట్ చేయించాడు. అది విన్నాక ప్రాచీ, సుచిత్ర కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ సంజీవ్ వాళ్ల వెనక నిలబడి పూర్తిగా బాధలో మునిగిపోయుంటాడు. తను సంజీవ్తో చేతులు కలపడానికి ఎప్పుడో ప్రయత్నించాడు. తనని సపోర్ట్లోకి తీసుకొని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. సంజీవ్ దారి తప్పాడు. కానీ నువ్వన్నిటినీ మేనేజ్ చేసావమ్మా. నీ మీద నాకు గర్వంగా ఉంది. నేను నీకు ఎలాగైతే చెప్పానో ఆ అనాథాలయంలో 6 కోట్ల దానాన్నిచ్చావు. అందుకనే ఈ కంపెనీ ఇక శాశ్వతంగా నీకే సొంతమవుతుంది. ఐఎమ్ సారీ సుచిత్ర, నేను నీకెప్పుడు టైం ఇవ్వలేకపోయాను. ఇప్పుడు టైం నా ఆఖరి పగను తీర్చుకోవడానికి. సుచిత్ర, ప్రాచీ ఇంకా సంజీవ్ తన వైపు చూస్తారు. ఉమ్రావ్ సింగ్ తన ప్రైవేట్ జెట్లో ఉంటాడు. అతనితో పాటు కొంతమంది వేరే మంత్రులు కూడా ఉంటారు. ఇక ఇది అయిపోయింది. ఈ పాటికి ప్రాచీ చనిపోయి ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్ట్ని ఎవ్వరూ ఆపలేరు. లైట్లు ఆరిపోతాయి. టిమటిమలాడుతున్న వెలుగులో సంకేత్ ఆత్మ వాళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంతో చల్లబడిపోతారు. అదే సమయంలో ప్లేన్ దుర్ఘటనకు గురవుతుంది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు. కాలిపోతున్న ప్లేన్లో సంకేత్ ప్రశాంతంగా నిలబడతాడు. చెడు మీద విజయాన్ని సాధించి